నిడదవోలు నియోజకవర్గ చరిత్రలో తొలిసారి మంత్రి పదవి దక్కించుకున్న రాజమహేంద్రవరం నగరానికి చెందిన జనసేన నేత కందుల దుర్గేష్కు పర్యాటక సినిమాటోగ్రఫీ బాధ్యతలు లభించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దుర్గేష్ రాజమహేంద్రవరం రూరల్ సీటును టీడీపీకి త్యాగం చేసి నిడదవోలు నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. ఆయన త్యాగానికి, సాహసోపేత నిర్ణయానికి ఫలితంగా ఏపీ నూతన కేబినెట్లో మంత్రి పదవి దక్కిన సంగతి తెలిసిందే. కాగా మంత్రి పదవుల కేటాయింపు తర్వాత శుక్రవారం ఆయన రాజమహేంద్రవరం చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంట నుంచి స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో ప్రజలు, అభిమానులు, పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని జనసేన వర్గాలు తెలిపాయి. 93% సీట్లతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ చారిత్రాత్మక తీర్పు ఇచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబు నాయుడు ఇవాళ తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ రోజుతో ఏపీలో కూటమి పాలన మొదలైందన్నారు. తన కులదైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అని, ఆనాడు అలిపిరిలో వెంకటేశ్వర స్వామి తనను రక్షించాడని చంద్రబాబు నాయుడు తెలిపారు. స్వామి ఆశీస్సులతోనే ఎన్నికల్లో విజయం సాధించానన్నారు. టీడీపీతోనే ప్రక్షాళన మొదలవుతుందన్నారు. ఈ 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కిపోయిందని చెప్పారు. 2047లోగా తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలన్నది తన విజన్ అని అన్నారు. ప్రస్తుతం రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టును గాడిన పెట్టడమే తన తక్షణ లక్ష్యమన్నారు. తిరుమల ఎక్స్ప్రెస్ రైలు నెంబర్ జూలై 1వ తేదీ నుంచి మారనుంది. విశాఖపట్నం, కడప, విశాఖపట్నం మధ్య తిరుపతి మీదుగా నడిచే తిరుమల ఎక్స్ప్రెస్ 17488 ఆర్ 17487 నెంబర్తో నడుస్తోంది. జూలై 1వ తేదీ నుంచి ఈ రైలు 18521/18522 నెంబర్తో నడవనున్నట్లు విజయవాడ డివిజన్ రైల్వే పిఆర్ఓ నుస్రత్ ఎం మంద్రాపూర్కర్ వెల్లడించారు. తన మామ పేరిట ఉన్న 300 కోట్ల ఆస్తిని కాజేసేందుకు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న కోడలు ₹1 కోటి సుపారీ ఇచ్చి ఆయనను హత్య చేయించిన సంఘటన మహారాష్ట్రలోని నాగపూర్లో తాజాగా వెలుగులోకి వచ్చింది. నాగపూర్కు చెందిన అర్చన మనీష్ పుట్టేవార్ ప్రభుత్వ టౌన్ ప్లానింగ్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తోంది. ఆమె భర్త మనీష్ డాక్టర్. అయితే అర్చనకు మామ పురుషోత్తం పుట్టేవార్ ఆస్తిపై కన్నుపడింది. అత్త శకుంతల అనారోగ్యంతో ఎలాగూ మంచం పట్టింది. మామను కూడా అడ్డు తొలగించుకుంటే ₹300 కోట్ల ఆస్తి మొత్తం తన సొంతం అవుతుందని కుట్ర పన్నింది. తన భర్త వద్ద డ్రైవర్గా పనిచేసే బగ్డే, అతడి స్నేహితులు నీరజ్ నిమ్జే, సచిన్ ధార్మిక్కు ₹1 కోటి ఇచ్చి మామను అంతమొందించే పని అప్పగించింది. దీంతో వారు 15 రోజుల క్రితం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భార్య శకుంతలను కలిసి పురుషోత్తం బయటికి వస్తుండగా బగ్డే, అతడి మిత్రులు కారుతో ఢీకొట్టి వేగంగా పరారయ్యారు. ఈ ఘటనలో పురుషోత్తం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల దర్యాప్తులో కోడల నిర్వాకం బయటపడింది. అర్చన టౌన్ ప్లానింగ్ శాఖలో అనేక అక్రమాలకు పాల్పడ్డట్టు పోలీసుల విచారణలో బయటపడింది. సూత్రధారి కోడలతో సహా నిందితులను నాగ్పూర్ పోలీసులు అరెస్టు చేశారు. రాజమండ్రి శృంగేరి శంకర మఠం ధర్మాధికారిగా శ్రీ వేలూరి వెంకట్రామయ్య నియమితులయ్యారు. శృంగేరిలోని శ్రీ శారదాపీఠంలో బుధవారం నాడు శ్రీ శ్రీ విధుశేఖర భారతి మహాస్వామీజీ కరకమలాల మీదుగా ఈ మేరకు నియామకపు ఉత్తర్వులను శ్రీ బాలాజీ అందుకున్నారు. శృంగేరి పీఠం శాస్త్ర పండితులు మహామహోపాధ్యాయ శ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి, ఇతర మఠాధికారులు బాలాజీ దంపతులకు అభినందనలు తెలిపారు. దశాబ్దాల పాటు రాజమండ్రి శృంగేరి శంకరమఠం ధర్మాధికారిగా వ్యవహరించిన న్యాయవాది శ్రీ మామిడన్న శేషగిరిరావు ఇటీవల కన్నుమూయడంతో ఈ నియామకం అవసరమైంది.